మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. ఈరోజు మనం కందుకూరులో ఉన్న వాసవి కనక పరమేశ్వరి టెంపుల్లో ఉన్నాం. ఈరోజు ప్రత్యేకత ఏంటో పంతులను అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి, మీ పేరు? నా పేరు కనుమళ్ళ బాలసుబ్రహ్మణ్యం. ఈరోజు ప్రత్యేకత ఏంటి స్వామి? అమ్మవారు 102 గోత్రాలతో సహా అగ్నిగుండంలో దిగినటువంటిది అమ్మవారు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యుల ఆడబడుచు. ఈరోజు ఆత్మార్పణ దినం కాబట్టి ఉదయం అమ్మవారికి అభిషేకాలు, సహస్రనామ పూజలు అన్నీ జరుగుతాయి. సాయంకాలము అమ్మవారి అగ్నిగుండంలో దిగుతుంది. గ్రామోత్సవం కూడా జరుగుతుంది. అందరికి భోజనాలు, తీర్థప్రసాదాలు జరుగుతాయి. నమస్తే స్వామి, మీ పేరు? నా పేరు రాజశేఖర శర్మ గారు. వాసవి కనక పరమేశ్వర్ గారి గురించి 2 మాటలు చెప్పగలరా? అమ్మవారిది మాఘశుద్ధ విధి రోజు అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసిన రోజు ఇవాళ. అందుకని ఈ రోజు ఏం చేస్తుంటే ఉదయం కలిసి ఊరేగింపు వచ్చింది. ఈ పూట హోమం జరుగుతుంది. అమ్మవారికి మూలమంత్ర హోమం, చండీ హోమం అన్నీ జరుగుతాయి, రుద్రహోమం అన్నీ జరుగుతాయి. సాయంత్రం నగరోత్సవం వస్తుంది. అమ్మవారు ప్రతి ఇంటి దగ్గర ఆర్య వైశ్యులు అనే వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి కులదేవత కాబట్టి ఆ అమ్మవారికి మన ఇంటి ముందు ఏం చేస్తుంటే ఆవు నెయ్యితోటి దీపారాయణ చేసుకొని ఆమె పూజించేసి ఇట్లాంటప్పుడు కార్యక్రమాల పట్ల అందరూ కూడా ఆర్యవైశ్యుల మహిళల చేత లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది. హోమ కార్యక్రమం జరుగుతాయి. అన్నీ కూడా ఈ విధంగా మనకన్నీ కూడా ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఆర్యవైశ్యులకి ముఖ్యమైనది ఎవరు కులదేవత ఎవరంటే వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఈ క్షేత్రం ఎక్కడ ఉన్నదంటే మనకు తూర్పుగోదావరి జిల్లా పెనుగొండలో ఈమె జన్మస్థలం అమ్మవారిది, మెయిన్ పుట్టిన స్థలం అక్కడ. ఇక్కడ ఏంటంటే మన ఆర్యవైశ్యులు ఏం చేస్తారో కొంతమంది దీక్షలు తీసుకొని ఈరోజు ఒక 4 స్వాములు దీక్షలు తీసుకున్నారు. ఈరోజు ఈ పూట ఇరుముడు కట్టుకొని సాయంత్రం 10:30-11 గంటలకి అగ్నిగుండ ప్రవేశం చేసిన తర్వాత ఒక టెంపో వేసుకొని ఆ అమ్మవారి క్షేత్రం దగ్గరికి వెళ్ళేసి అక్కడ రేపు ఉదయం పొద్దున్నే మనం ఇక్కడ ఈ పూట మనం హోమం చేసుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ అక్కడ అమ్మవారి దగ్గర స్థలంలో ప్రాంగణంలో కూర్చొని హోమం ఏమైనా చేసుకొని అన్నీ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం బయలుదేరేసి మరుసటి ఉదయానికి మన కందుకూరు వచ్చేస్తారు. ఈ విధంగా అమ్మవారి నుండి వైశాఖ శుద్ధ రోజు అమ్మవారి జన్మ నవరాత్రులు అంటే పుట్టినరోజు ఉత్సవాలు వస్తాయి 10 రోజులు. ఆ రోజు కూడా ఏంటంటే 102 కలశాలు ఊరేగింపు వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంటే మన వాసవి నగర్ దగ్గర నుంచి మన పెద్ద బజార్లో వేయించేసి ఉన్న ఆ అమ్మవారి గుడి దగ్గర వరకు ఈ కనికాపరమేశ్వరి దేవస్థానంకి ఆ 102 కలశాలు ఆర్య వయసుల మహిళలచే అక్కడి నుంచి కలశాలన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు కూడా యథావిధంగా ఇక్కడ ఏం చేస్తుంది హోమం కార్యక్రమం అన్నీ జరుగుతాయి. తర్వాత సాయంత్రం కూడా నగరోత్సవం జరుగుతుంది. యావన భక్తులను కూడా మొత్తం అమ్మవారికి ఏంటంటే పసుపు కుంకుమ మోయన అంటే ఆ దోచిన ఒడికట్టు బియ్యం మన ఆడపిల్లకైతే మనం ఏ విధంగా సారే గీర ఇస్తామో అదేవిధంగా ఆ అమ్మవారికి ఏం చేస్తామంటే సారే రైకొట్టో, పసుపు కుంకుమ, తాంబూలం, పను, బియ్యము, ఫలం ఏదోటి, టెంకాయ ఈ విధంగా ఇచ్చేసి ఆ అమ్మవారిని అంతా కూడా తృప్తిపరుస్తూ ఉంటారని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ సార్.